ఓడిపోయిన పార్టీ ఇప్పటికీ అర్థం చేసుకోలేదు, అర్థం చేసుకోదు కూడా. అధికారం కోసం పుట్టిన పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ. ప్రజల జీవితాల్లో మార్చడానికి, మార్పు తేవడానికి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చెప్పండి, చప్పట్లు కొట్టి. నా సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో నేను చూశాను, ఎప్పుడు కూడా ప్రజలంతా కూడా అభివృద్ధిని, సంక్షేమాన్ని కోరుకుంటారు. ఇంకో పక్క పార్టీ ఎలా ఉండాలో, పాలన ఎలా ఉండాలో చెప్పడంలో తెలుగుదేశం పార్టీ ప్రస్థానం ఒక కేస్ స్టడీ. పాలకులు ఎలా ఉండకూడదు, పార్టీ ఎలా నలపకూడదు ప్రపంచంలోనే ఒక కేస్ స్టడీ వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీ ప్రజా ఉద్యమాలు, పోరాటాలు, ఎన్నికలు, గెలుపులు కొత్త కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు మనం పోరాటాలు చేశాం. హింసా రాజకీయాలు, హత్యలు, కేసులు, అవమానాలు, అవహేళనలు, బూతులు, అణిచివేత అన్ని ఎదుర్కొన్నారు మా తమ్ముళ్ళు, మా ఆడబిడ్డలు. మీరే నా బలం, బలగమని మరొకసారి గుర్తు చేస్తున్నా. మొన్నటి విజయం వెనుక కార్యకర్తల పోరాటం ఉంది, మీ త్యాగం ఉంది, మీ కష్టం ఉంది. విధ్వంస రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని మన మిత్రుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అదే మరిగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న బీజేపీ ముగ్గురు కలిసాం, కూటమి ఏర్పాటు చేశాం. తమ్ముళ్ళు, అది చేస్తే దాని ప్రభావం అంతా ఇంత కాదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. 94% స్ట్రైక్ రేట్, 57% ఓట్ షేరు, అదిరిపోయే మెజారిటీలు. ఒకప్పుడు ఎన్నికల అసెంబ్లీ అంటే 10,000, 15,000 మెజారిటీ వచ్చేది. మొన్న ఎన్నికల్లో కొత్త వాళ్ళకి సీట్లు ఇచ్చిన 83 మందికి 30,000 మెజారిటీలు వచ్చాయి. 30 మందికి 50,000 మెజారిటీ వచ్చింది. 10 మందికి 70,000 వచ్చింది. ముగ్గురికి 90,000 పైన మెజారిటీ వచ్చిందంటే ఇక్కడే గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఉన్నాడు. 94,000 మెజారిటీ, అత్యంత మెజారిటీ. అదే మరి భీమనిపట్నంలో గంటా శ్రీనివాసరావుకి అదే మెజారిటీ వచ్చింది. మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ యువగళం నాయకుడు నారా లోకేష్కి 92,000 మెజారిటీ వచ్చింది. వైనాట్లు, గొడ్డలి పోట్లు అనేది మన రాజకీయం కానే కాదు. ప్రజలిచ్చిన అధికారాన్ని బాధ్యతలా భావించి ప్రతి క్షణం కష్టపడి పనిచేయడం మన విధానం. ఏడాదిగా అదే చేస్తున్నాం. సరిగ్గా ఏడాది క్రితం రాష్ట్రంలో చిమ్మ చీకట్లలో అస్తవ్యస్త పరిస్థితిలో ఉంది. విధ్వంస పాలనతో రాష్ట్రం 30 సంవత్సరాలు ఎన్నికెళ్ళింది. తమ్ముళ్ళు 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు, 1,20,000 కోట్ల రూపాయలు బకాయిలు,
వడ్డీని 40,000 కోట్లు సంవత్సరానికి. ఇది కాకుండా అసలు కట్టాలి. మళ్ళా మీ అందరికీ పనులు చేయాలి. ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి. అయితే కష్టాలు చూసి బెదిరిపోలేదు, సవాళ్లను చూసి పారిపోలేదు. అనుభవంతో ఆలోచించాను. తమ్ముళ్ళు, క్లేమోర్ మైన్స్ కే భయపడని నేను సమస్యలకు భయపడతానా అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆ మనోధైర్యంతోనే ముందుకు పోయాం. ఇటుక ఇటుక పేర్చుతూ విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం వైపు ముందుకు పోతున్నాం. ఏడాదిలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసి మన సత్తా చూపించే కార్యక్రమంలో ముందుకు పోతున్నాం.